మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. విశాఖలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోపల భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.5గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చూస్తున్నాం, విశాఖలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున పలు చోట్ల భూమి కంపించింది. బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోపల భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.5గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలో భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పవన్, ఈరోజు తెల్లవారుజామున 5:05:46 సమయంలో బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.5 మాగ్నిట్యూడ్ గా ఆల్రెడీ ఏదైతే సెస్మోగ్రఫీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకి ప్రధానంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీని ప్రభావం మనం చూసుకుంటే విశాఖ నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కనిపించింది. మధురవాడ ప్రాంతంలో కనిపించింది, దారిలో ఈ ప్రాంతంలో కూడా కనిపించింది. అయితే కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉండడం వల్ల, అది తెల్లవారుజామున ఉండడం వల్ల ఏంటంటే అందరు నిద్రమత్తులు దీంట్లో ఉండడం వల్ల ఆ ఫీల్ ఎక్కువ మందికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం ఒకసారిగా వణికేసరికి లేచి ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. గతంలో కూడా ఇదే తరహాలో సేమ్ బంగాళాఖాతానికి తీరాన్ని ఆనుకొని కూడా గతంలో ఇలాగా నమోదైంది. అప్పుడు 3.8 మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 4. అయితే దీని ప్రభావం అయితే మాత్రం కొంత సీ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. అలా ఉధృతి పెరగడానికి ఆస్కారం ఉంది. ల్యాండ్ ఇంపాక్ట్ మీద మాత్రం అంతగా అంటే కంపించినా కొన్ని సెకండ్ల పాటే ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే దీనివల్ల ఎక్కడ ఇది జరిగినటువంటి ఎక్కడైనా డ్యామేజ్ కానీ అక్కడ జరిగినట్టు కానీ ఎక్కడ రికార్డ్ కాలేదు. అది ఇంకూడా తీవ్రత పెరిగితే ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కేవలం మన ఈ సౌత్ రీజన్ లో ఎక్కువ శాతం వస్తున్నాయి. అయితే మన భూకంపాల ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ కి మనకు చాలా దూరంగా ఉంది కాబట్టి అయితే ఒకవేళ ఎక్కడైనా వచ్చినా కూడా ఇంపాక్ట్ ఓవర్ గా ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి ఎవరైతే జియో ఫిజిక్స్ చూసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. మన ఆ జోన్ లో లేనటువంటి పరిస్థితి ఏదైతే సౌత్ బేస్ ఉందో, నార్త్ బేస్ లో కొంతవరకు హిమాలయ హిల్స్ లో మాత్రం దీని ఇంపాక్ట్ కానీ ఇలాంటివి కానీ ఎక్కువ తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సౌత్ బేస్ లో ఎక్కడైనా వచ్చినా ఓవర్ ఇంపాక్ట్ అనేది ఎందుకు కేవలం కొన్ని సెకండ్ల పాటే పంపించిన తర్వాత నార్మల్ వచ్చేటువంటి పరిస్థితి ఉందనేది మన వాళ్ళు చెప్తున్న చాలా మంది నిపుణులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.